హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, భారీ భూకంపం, వందలాది మంది తీవ్ర భయంలో. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. జపాన్లో భారీ భూకంపం, ఊగిపోయిన భవనాలు. వీడియోలంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు. జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దేశ దక్షిణ ప్రాంతంలోని క్యూషా ద్వీప సమీపంలోని మంగళవారం నాడు రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. 7.1 అంటే చాలా హై తీవ్రతతో కూడినటువంటి భూకంపం ఇది. భూకంపం అనంతరం తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ అయితే కనుక వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం కుమటోమో ప్రిఫెక్చర్ సమీపంలోని సముద్రంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో జపాన్ భూకంప తీవ్రత కొలమానమైన షిండో స్కేల్లో అత్యధిక స్థాయి 7గా నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కుమటోతో పాటు నాగసాకి, కగోషిమా, ఫుకువోకా, అలాగే సాగా, ఓయిటా ఇలాంటి చాలా ప్రాంతాల్లో అత్యవసర భూకంప హెచ్చరికలు అయితే జారీ చేశారు. సహాయక బృందాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఇక భూకంపం అనంతరం జపాన్ వాతావరణ సంస్థ తీర ప్రాంతాలకు సుమారు 1 మీటర్ ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సముద్రానికి దూరంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ నష్టం జరిగిందా, లేదా ఎక్కడైనా భవనాలు నేలమట్టమయ్యాయనే అంశాలపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 7.1 తీవ్రత అంటే చాలా ఎక్కువగా అని చెప్తూ ఉంటారు. అది కూడా భూకంపం లోతు 10 కిలోమీటర్లు ఉండడం వల్ల భూమిపైన ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.